2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ అఫీషియల్గా రిలీజ్ అయింది. మన టీమిండియా టైటిల్ డిఫెన్స్ ఎప్పుడు మొదలు పెడుతుంది? దాయాదు పాకిస్తాన్తో అసలైన పోరు ఎప్పుడు? ఫైనల్ మ్యాచ్ ఇండియాలో జరుగుతుందా లేక శ్రీలంకలోనా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా అమెరికాతో జరిగే మ్యాచ్తో భారత్ తన టీ20 ప్రపంచ కప్ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. అంతకుముందు అదే రోజు కొలంబోలో పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్ మధ్య జరిగే పోరుతో టోర్నమెంట్ మొదలవుతుంది. ఈ రెండు మ్యాచ్ల మధ్యలో కోల్కతాలో వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్ లేదా పాకిస్తాన్లో జరిగే మల్టీనేషనల్ టోర్నీల కోసం ఈ ఏడాది ప్రారంభంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెమీఫైనల్ మరియు ఫైనల్ కోసం ఐసీసీ ఆల్టర్నేటివ్ వేదికలను ఎంపిక చేసింది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ వరకు వెళ్తే ఆ జట్టు ఆడే సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్లు కొలంబోలో జరుగుతాయి. పాకిస్తాన్ ఫైనల్కు చేరకపోతే మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది. పాకిస్తాన్ నాకౌట్కు అర్హత సాధించకపోతే ఒక సెమీఫైనల్ ముంబైలో, మరొకటి కోల్కతాలో జరుగుతాయి. గ్రూప్ ఏలో అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉన్న ఈ గ్రూప్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఫేవరెట్లుగా ఉన్నాయి. అయితే గత ఎడిషన్లో పాకిస్తాన్కు అమెరికా షాక్ ఇచ్చిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దాయాదు దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. గ్రూప్ బి ఆతిథ్య శ్రీలంక జట్టుకు కాస్త కఠినమైన గ్రూప్ లభించింది. ఇందులో 2021 ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు జింబాబ్వే, ఐర్లాండ్ వంటి గట్టి పోటీదారులు ఉన్నారు. 2024 ఎడిషన్కు దూరమైన జింబాబ్వే శ్రీలంకతో తమ పోరును ప్రారంభిస్తుంది. ఒమన్ ఈ గ్రూప్లో చివరి జట్టు. గ్రూప్ సి 2 సార్లు ఛాంపియన్లైన ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా ఉండడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారనుంది. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ కప్కు అర్హత సాధించిన ఇటలీ కూడా ఈ గ్రూప్లోనే ఉంది. నేపాల్ చివరి జట్టుగా చేరింది. గ్రూప్ డి ఇది గ్రూప్ ఆఫ్ డెత్గా కనిపిస్తుంది. 2024 రన్నరప్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్లతో పోటీ పడనుంది. గత ఎడిషన్లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్రలో తొలిసారి సెమీస్కు చేరిన విషయం తెలిసిందే. యుఏఈ మరియు కెనడా ఈ గ్రూపులో బలహీన జట్లుగా ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 8 గురించి మాట్లాడుకుందాం. ప్రతి గ్రూపు నుండి టాప్ 2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అక్కడ జట్లను 4 జట్లు ఉన్న 2 గ్రూపులుగా విభజిస్తారు. ఆ గ్రూపుల నుండి టాప్ 2 జట్లను సెమీఫైనల్కు, ఆ తర్వాత ఫైనల్కు వెళ్తాయి. పాకిస్తాన్ కూడా సెమీఫైనల్కు అర్హత సాధిస్తేనే శ్రీలంకకు స్వదేశంలో సెమీఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ శ్రీలంక సెమీస్కు వచ్చి పాకిస్తాన్ రాకపోతే శ్రీలంక తమ మ్యాచ్ను కోల్కతా వేదికగా ఆడనుంది. ఒకవేళ భారత్ కూడా సెమీస్కు వచ్చి శ్రీలంకతో ఆడవలసి వస్తే ఆ మ్యాచ్ ముంబైలో జరగనుంది. భారత్ మరియు పాకిస్తాన్లు రెండూ సెమీస్కు అర్హత సాధిస్తే ఒకదానితో ఒకటి ఆడవలసి వస్తే ఆ మ్యాచ్ కొలంబోలో మొదటి సెమీఫైనల్గా జరుగుతుంది. పాకిస్తాన్ మరియు శ్రీలంక రెండూ సెమీస్కు అర్హత సాధించకపోతే మొదటి సెమీఫైనల్ కోల్కతాలో మరియు రెండవది ముంబైలో జరుగుతాయి. జూలై 25, 2025 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ను X1, ఇంగ్లాండ్ని Y1, ఆస్ట్రేలియాని X2, న్యూజిలాండ్ని Y2, వెస్టిండీస్ని X3, పాకిస్తాన్ని Y3, దక్షిణాఫ్రికాను X4 మరియు శ్రీలంక Y4 జట్లకు సూపర్ 8 దశ కోసం ఇండికేషన్ ఇవ్వబడ్డాయి. ఈ 8 జట్లు ఏవైతే సూపర్ 8కు అర్హత సాధించకపోతే వాటి గ్రూపుల నుండి అర్హత సాధించిన ఇతర జట్లకు వీటి స్థానాన్ని భర్తీ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది 2026 టీ20 వరల్డ్ కప్ కంప్లీట్ షెడ్యూల్ అప్డేట్. ఫిబ్రవరి 7న ముంబైలో మన టీమిండియా జర్నీ స్టార్ట్ అవుతుంది. మరి ఈసారి కప్పు ఎవరు కొడతారు? మీ ప్రిడిక్షన్ ఏంటో కింద కామెంట్స్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.